రాజకీయంగా పోరాట పటిమ, ఈ ధైర్యం సాధించాలని తపన. ప్రత్యేకంగా కంగిటి, కలేరు ఆనాటి మెదక్ జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు అంటే కంగిటి, కలేరు. వేసవి వచ్చిందంటే 50% గ్రామం పట్టణానికి పోతుంది. అలాంటి పరిస్థితులు. కానీ ఇంకోవైపు చూస్తే కానిస్టేబులే కానీ, నర్సింగే కానీ, ఫార్మసీయే కానీ, ఎంఎల్టీఏ కానీ రాష్ట్రంలో ఉన్న పోటీ పరీక్షలలో జిల్లాలో మొదటి స్థానంలో ఉందంటే మళ్ళీ కంటి. అందుకు ఇంతకుముందు నేను అన్నాను, పట్టుదల ఉంది. వెనుకబడ్డ ప్రాంతమైన విద్యకు సంబంధించి ఒక అవగాహన ఉన్నది. తల్లులకే కానీ పిల్లలకే కానీ చదువుకోవాలి, ప్రయోజనం కావాలి, ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలి. మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా మారాలి. మనం ఎంత మారినా, ఇంతకుముందు సంజీవ్ రెడ్డి గారు అన్నట్టు, మా అంజన్ అన్నట్టు, డిజిటల్ లెర్నింగే కానీ, సెల్ ఫోనే కానీ, ఎంత నీకు సమాచారాన్ని ఇచ్చినా అంత నీ బుర్రలో రిజిస్టర్ చేసుకోలేవు. అన్నిట్లో గొప్ప అలవాటు ఏంటి అంటే పుస్తకాలు చదవడం, చదివింది అర్థం చేసుకోవడం, అర్థమైంది రాసుకోవడం. మన పూర్వీకులే కానీ, మన పెద్దలే కానీ, మేమే కానీ ఎప్పుడైనా ఏ పుస్తకమైనా, ఏ అంశమైనా, ఏ సబ్జెక్ట్ అయినా చదవాలి, దాని సారాన్ని రాసుకోవాలి. రాసుకుంటే అది రిజిస్టర్ అవుతుంది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో రీడింగ్ రూమ్సే కానీ, లైబ్రరీ కానీ ప్రత్యేకంగా వెనుకబడ్డ ప్రాంతంలో ఎక్కడైతే లేదా షోప్ ఉన్నది, ఓ తపన ఉన్నది, చదువుకోవాలని చెప్పి ఆ ప్రాంతాన్ని ప్రోత్సహించే బాధ్యత మాపై ఉన్నది. ఇప్పుడు లైబ్రరీ 50 లక్షల రూపాయలతోటి లైబ్రరీ. ఆ లైబ్రరీకి అనుగుణంగా అలాంటి పుస్తకాలు కూడా ఉండాలి. ఆ పుస్తకాలతో సహా ఈ పోటీ పరీక్షలలో చదువుకునే పుస్తకాలు కూడా ఉండాలి. కలేరు, కంటి విద్యాపరంగా, వైద్య రంగంలో వారికి సేవలు అందియాలి. ప్రతిసారి నాతోటి ఎమ్మెల్యే గారు అంటారు, మాకు సిఎస్సి కావాలి సార్ ఈ ప్రాంతంలో. ఇక్కడ కర్ణాటక బార్డర్ ఉంది, మహారాష్ట్ర బార్డర్ ఉంది, మాకు సిఎస్సి కావాలి. కంటి అంటే అందరికీ తెలిసి వెనుకబడ్డ ప్రాంతం. ఇప్పుడు మీరు కూర్చునేసి బిడ్డలందరూ కూర్చొని కంటి జనాభా ఎంత, కంటి మండలానికి కనెక్టివిటీ ఇక్కడ ఉన్నది, ఒక నారాయణఖేడ్ తప్ప ఇంకెక్కడెక్కడ కనెక్టివిటీ ఉన్నది, కంటి మండలంలో ఎన్ని పిఎస్సీలు ఉన్నాయి, ఎన్ని సబ్ సెంటర్స్ ఉన్నాయి, కలేరే కానీ కంటియే కానీ ఎన్ని సబ్ సెంటర్స్ ఉన్నాయి. పిఎస్సిని మనం అప్గ్రేడ్ చేస్తే 30 పడకల హాస్పిటల్, రేపు పొద్దున 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్. ఇక్కడ సేవలు అందించాలంటే ఇంకే డిపార్ట్మెంట్ను స్ట్రెంథెన్ చేయాలి. కంటికి ఖచ్చితంగా అవసరము ఒక సిఎస్సి. ఆ సిఎస్సిని మంజూరు చేయించే బాధ్యత మా పైన ఉన్నది. ఎందుకంటే యూ డిజర్వ్ ఇట్, మీకు అవసరం అది. ఎవ్వరు కూడా డెలివరీస్, ప్రత్యేకంగా డెలివరీస్, మదర్ అండ్ చైల్డ్ సేవలే కానీ ఎక్కడ కూడా జాప్యం జరగకూడదు, లోపం ఉండకూడదు. కనుక ప్రత్యేకంగా మా దృష్టి ఇంతకుముందు మీకు చెప్పాను, ఎప్పుడైనా కానీ యావత్ మెదక్ జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఇది అంటే కంగిటి, కలేరే. ఈ ప్రాంతానికి ఎంత చేసినా తక్కువనే.
కనుక మీ గౌరవ శాసనసభ్యులే కానీ మీ ఎంపీ గారే కానీ ఎవరు మీ ప్రాంతానికి ప్రత్యేకంగా వెనుకబడ్డ ప్రాంతానికి ప్రజలకు విద్యాపరంగా వైద్యపరంగా ఏ సేవలైనా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ హాస్పిటల్లే కానీ దాంతో సహా ఇంకో 2 అప్గ్రేడేషన్ హై స్కూల్ గారు అప్గ్రేడేషన్ కావాలని చెప్పేసి సంజయ్ రెడ్డి గారు అంటున్నారు. అవసరాన్ని బట్టి డిమాండ్ని బట్టి క్యాచ్మెంట్ ఏరియాని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దాంతో సహా ఇంకో R&B గెస్ట్ హౌస్ ఇక్కడ వస్తున్నది. ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చి రాత్రి అయితే ఆఫీసర్స్ ఉండాలంటే ఎక్కడ ఉండాలన్నా వాళ్ళకు ఆ సౌకర్యాలు లేవు కనుక ఇక్కడ 2 బెడ్రూమ్ 2 సూట్స్ 3 సూట్ R&B గెస్ట్ హౌస్ ఉంటే ఈ కమిటీ కల్లేరు అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంకా సాఫీగా ముందుకు సాగుతుందనే విశ్వాసం మాకుంది. అదే రకంగా లైబ్రరీ సెంటర్తో సహా రీడింగ్ రూమ్స్ మళ్ళీ నేను యువకులతో అంటున్నాను, మీరు 24 గంటలలో 12 గంటలు 13 గంటలు 14 గంటలు అందులో ఎంత సమయం మీరు సెల్ ఫోన్కు ఇస్తారో అందులో 1 గంట 2 గంట న్యూస్ పేపర్లు, ఖచ్చితంగా న్యూస్ పేపర్లు రీడింగ్ చదువుకునే హ్యాబిట్. మళ్ళీ పెద్దలు అందరూ అడగండి, సాయంత్రమే కానీ పొద్దున న్యూస్ పేపర్ చదవడం, మధ్యాహ్నం పూట ఫ్రీ ఉన్నప్పుడు ఒక పుస్తకం చదవడం, రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక అర్ధ గంటలో 45 నిమిషాలు ఒక 10, 20, 30 పేజీలు చదివేవారు. ఆ అలవాటు అనేది చాలా ముఖ్యము. ఆ అలవాటు మనం చేసుకోవాలి. ఈ ప్రాంతానికి హాస్పిటల్ కానీ అప్గ్రేడేషన్, స్కూల్ అప్గ్రేడేషన్ కానీ CSCA కానీ ఇతర సౌకర్యాలు ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వము ఖచ్చితంగా ఈ సౌకర్యం కల్పిస్తాము. గతంలో ఇంకో మాట చెప్పాను, నారాయణఖేడ్కు సంగారెడ్డికి సుమారు 100 కిలోమీటర్లు. ఈరోజు నారాయణఖేడ్లో 100 ఏరియా హాస్పిటల్ 150 పడకలు ఉంది. దాన్ని ఇంకా స్ట్రెంగ్త్ పెంచాలి, MCH యాక్టివిటీ పెంచాలి. ఈరోజు 14 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏరియా హాస్పిటల్ నారాయణఖేడ్లో. ఆ 14 డిపార్ట్మెంట్ బదులు ఇంకొక 2 డిపార్ట్మెంట్స్ని అడిషనల్గా నారాయణఖేడ్కు యాడ్ చేయాలనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారు, మరి మున్సిపల్ చైర్మన్ నాగేశ్వర్ గారు, ఉమాహారతి గారు, మన సబ్ కలెక్టర్ గారు, మరి స్థానిక సర్పంచ్ కృష్ణ గారు, లైబ్రరీ చైర్మన్ మన అంజన గారు, సర్దార్ రాథోడ్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి అందరు సర్పంచ్లకు, గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి, సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి, తర్వాత DSP వెంకటరెడ్డి గారికి, పోలీసు సిబ్బందికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారం. మొన్ననే మీరు చూసారు, మీరు వాచు తాండకు రోడ్ వేసుకున్నామా లేదా? మొన్ననే వేసేసుకున్నాం. మళ్ళీ తొందరగా డాంబర్ రోడ్ కూడా అయిపోతుంది. తర్వాత ధర్మనాయక్ తాండకు కూడా రోడ్ వేసుకున్నాం. ముక్కుడు తాండకి వెళ్ళి అది మొత్తం అయిపోయింది. మళ్ళీ డాంబర్ అవుతుంది. ఇప్పుడు డాంబర్ వర్షం పడితే డాంబర్ ఉండదు, డాంబర్ చేస్తలేరు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, ఇదంతా కృషి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి SC/ST సప్లాన్ ఎవరు చేశారు? దామోదర్ రాజనరసింహ గారు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు బిల్ పాస్ చేసిన అసెంబ్లీలో. అందుకే మనకు ఫండ్స్ వస్తున్నాయి ఇప్పుడు. లేకుంటే ఈ ఫండ్స్ అన్ని కేసీఆర్ మొత్తం కాళేశ్వరం తరలించాడు. తర్వాత ఈ లైబ్రరీ గురించి ఎప్పటి నుంచో ఈ మారుమూల ప్రాంతంలో ఒక లైబ్రరీ ఉండాలి, అన్ని మండల హెడ్ క్వార్టర్ లైబ్రరీ ఉండాలనే ఉద్దేశంతో ప్లేస్ కూడా ఇక్కడ చూడడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఉన్న అధికారులు వస్తే, ఇన్స్పెక్షన్కి వస్తే ఇక్కడ ఉండడానికి ఎక్కడ కూడా ఒక గెస్ట్ హౌస్ లేదు అనే ఉద్దేశంతో ఇక్కడ R&B ద్వారా ఒక గెస్ట్ హౌస్ కూడా త్వరలో దానికి కూడా జీవో వస్తుంది. అది కూడా మనం ఫౌండేషన్ పెట్టుకుంటారు. ఇక లైబ్రరీలకు అయితే ముఖ్యంగా నేను చేసిన కృషి కంటే ఇప్పుడు మన కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు చాలా ప్రతి ఎక్కడ ఉన్నా లైబ్రరీకి ఒక రివల్యూషన్ తీసుకురావాలి, విప్లవం తీసుకురావాలి. అందరికీ చదువు అందుబాటులో ఉండాలి, లైబ్రరీస్ రీడింగ్ రూమ్స్ అందుబాటులో ఉండాలని వారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. NGO ఫండ్స్ కానీ, CSR ఫండ్స్ కానీ లైబ్రరీలకు, స్కూల్స్కి అన్నిటికీ కేటాయించడం జరుగుతూ ఉంది. దాంట్లో మా చైర్మన్ గారు అడగగానే మళ్ళీ రియాజ్ గారు ఎప్పటి నుంచో మనకు పరిచయం ఉంది. అయితే ఆయన కూడా 50 లక్షలు దీనికి పెట్టిండ్రు. నారాయణఖేడ్ల మనం ఫస్ట్ వాళ్ళు హరీష్ రావు గారు రిపేర్ కట్ చేసి పోయారు. ఫర్నిచర్ లేదు, ఏం లేదు. అందులో మున్సిపల్కి వెళ్ళి 2 లక్షలు, మండల్ ఫండ్కి వెళ్ళి ₹1,00,000 పెట్టి ఫర్నిచర్ తీసుకొచ్చినాం. మళ్ళీ NGO ఆర్గనైజేషన్ సుధాకర్ నాయక్, మీకు అందరికీ తెలుసు, జూలా నాయక్ కొడుకు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు ఇప్పుడు, IRS. వాళ్ళు కూడా ప్రతి దానికి ఎక్కడెక్కడ ఓపెన్ చేసుకుంటారు లైబ్రరీకి మేము CSR ఫండ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది.
ఆయన కూడా లైబ్రరీల గురించి బాగా కష్టపడుతూ ఉన్నారు. మనకి అంజయ్ సార్ గారు, మనకి సైడ్ చైర్మన్ గారు ఒక 14 గ్రామాలు సెలెక్ట్ చేసాం ఇప్పటివరకు, పెద్ద గ్రామాలు ఇక్కడెక్కడ. మొన్న తడకలు కూడా అడిగారు నాకు. తడకలు కూడా నేను చెప్పిన ఇమ్మీడియట్ గా మీరు ఒక 50 మంది కూర్చోవడానికి స్థలం ఉంటే, మంచి అకామిడేషన్ ఉంటే అక్కడ కూడా మీకు రీడింగ్ రూమ్ శాంక్షన్ చేస్తాం అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకెక్కడ పెద్ద గ్రామాలు ఉంటే కూడా చూసుకోండి మీరు. అక్కడ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే, ఇప్పుడు చైర్మన్ గారు చెప్పారు, సెల్ ఫోన్లు చూస్తే మతిమరుపు ఎక్కువ అవుతుంది. చాలా అందరికి అడిక్ట్ అయిపోతున్నాం. ఆ ఫోన్ లేదా ఏం పని చేయలేకపోతున్నాం. ఎప్పుడు వెనకడికి మనము కనీసం అంటే ఒక 20-30 నంబర్లు, ఫోన్ నంబర్లు టక నోటికి చెప్పేసుకోవాలి. ఇప్పుడు నంబర్ అనగానే చూసి మళ్ళీ ఫోన్ చూసిన దాకా నంబర్ చెప్పడానికి వస్తుంది. కరెక్టా కాదా? అందుకే సెల్ ఫోన్ లెక్క వాడకండి. ఇంకోటి ఈ బుక్స్ అవన్నీ వచ్చినాయి. మనకు అవసరం ఉన్న సబ్జెక్ట్ ఇంటర్నెట్ లో తీసుకొని మనం గూగుల్లో సబ్జెక్ట్ వెతుక్కొని చదువుకుంటే సరిపోతుంది. ఊరికే దాని మీద ఇంకోటి మీరు ఈ బుక్ లో చదివి చూడండి, మనం టెక్స్ట్ బుక్ లో చదివి చూడండి. టెక్స్ట్ బుక్ లో చదివింది ఖచ్చితంగా 100% రాసేటప్పుడు బాగా గుర్తుంటది, మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఈ బుక్ చదివితే, సెల్ ఫోన్ లో బుక్ చదివితే అప్పుడు పూర్తిగా గుర్తుంటది, తర్వాత మనం మర్చిపోతాం. సార్ అదే చాలా సంతోషం. ఇక్కడ సార్ తమరు కూడా R&B గెస్ట్ హౌస్ గురించి కోమటిరెడ్డి వెంకట గారికి చెప్పి త్వరలో జీవో వచ్చినట్టు కృషి చేయండి. తర్వాత సార్ చేతుల మీదగానే మనము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం అక్కడ ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. అక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. సార్ని ఇన్స్పెక్షన్ తీసుకొని పోదాం, వచ్చే సంవత్సరం వరకు అడ్మిషన్స్ ఇస్తామని చెప్పిన వాళ్ళు. అయితే సార్ని తీసుకపోతే కొంచెం భయం ఉంటే తొందరగా పని చేస్తారు అనుకున్నా, కానీ సార్కు డైరెక్ట్ పోతామంటున్నారు టైం లేనందువల్ల. అయితే ఒకటే రిక్వెస్ట్ సార్కి ఏంటంటే, సార్ ఇక్కడ కంటి మండలంలో మనకు హై స్కూల్స్ రెండే ఉన్నాయి సార్. కంటి ఒకటి, తడకల్ ఒకటి. తర్వాత మేము ఆల్రెడీ ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. నాగూరు ప్లస్ వడగామ. పిల్లల స్ట్రెంత్ ఉంది, కానీ అక్కడ మనకు సౌకర్యం లేక బయటకు వెళ్లాల్సి వస్తుంది పిల్లలు, విద్యార్థులు. కాబట్టి ఆల్రెడీ నికోలాస్ సార్ దగ్గర మన ఫైల్ ఉంది, అక్కడ డైరెక్టర్ గారి దగ్గర. తమరు ఒకసారి పర్సువేట్ చేస్తే అది కూడా మాకు హయ్యర్ సెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది సార్. కనీసం మనకు అంటే అప్గ్రేడేషన్ లేకున్నా కూడా ఇప్పుడు 8th 9th క్లాస్ అన్న కనీసం 2 స్కూళ్ళలో ఇప్పుడు 9th మళ్ళీ నెక్స్ట్ 10th ఇచ్చినా కూడా వాళ్ళందరూ గ్రామస్తులందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీ తమరు చొరవ చూపి అదొకటి చేయాలని చెప్పేసి కోరుతున్నా సార్. నాగూర్ బి, తర్వాత వడగాం, తుర్క వడగాం, ఈ 2 పెట్టాం సార్ ఆల్రెడీ. అయితే సార్ ఇంకా తెలుసుకోలేదు, కంటి పిఎస్సి అప్గ్రేడేషన్ లేకపోతే కొత్త పిఎస్సి దానికి కూడా ప్లేస్ ఇచ్చినాం మేము. 50 పడకల ఆసుపత్రి, 30 పడకలు ఇచ్చినా సరే, ఇక మళ్ళీ ఒకటేసారి 50 పడకలు ఇచ్చినా కూడా మాకు చాలా ఇక్కడ నీడి ఉన్నది సార్. ఇక్కడ డెలివరీస్ ఎక్కువ అవుతాయి, చాలా తాండాలు ఉన్నాయి దీనికి సరౌండింగ్ లా. నారాయణఖేడ్కి పోవాలంటే 25-30 కిలోమీటర్ల దూరం. 24 అవర్స్ పిఎస్సి ఉంది. సో అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, వాడు పేషెంట్స్ కూడా వస్తా ఉన్నారు.